की భారత్ మాతాకి భారత్ మాతాకి. చూడండి, పిల్లలు మీకన్నా బ్రహ్మాండంగా అరుస్తున్నారు. అది కావాల్సింది. భారత్ మాతను బ్రహ్మాండంగా తయారు చేయాలంటే ఈ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో రాజిరెడ్డి గారు, అరుణ గారు ఈ స్కూల్ని స్టార్ట్ చేశారు. తల్లిదండ్రులు పేరు పెడుతున్నప్పుడు ఆలోచించి పేరు పెడతారు. ఆయనకు రాజిరెడ్డి అని పేరు పెట్టారు. అంటే జీవితంలో రాజీ పడు కానీ స్కూల్ విషయంలో రాజీ పడద్దు అని వాళ్ళ అమ్మా నాన్నలు ఆయన పేరు పెట్టినారు. అందుకనే ఆయన ఇంట్లో ఎన్ని కష్టాలున్నా రాజీ పడతాడు కానీ స్కూల్ విషయంలో రాజీ పడ్డు. అందుకనే ఈ స్కూల్ 24 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా నడుపుతున్నాడు. కాబట్టి చప్పట్లు కొట్టండి ఆయన అందరికీ. ఎందుకంటే ఈయన వల్ల మీ పిల్లలు ఈరోజు సాహిల్ ఉన్నాడు, తర్వాత వచ్చేసి మన సాయినీత్ ఉన్నాడు, ఒక అబ్బాయి MBBS చేసి ఇప్పుడు మెడికల్ ఆఫీసర్గా ఉన్నాడు ఖమ్మం, ఇంకో పిల్లోడు IIT ధన్బాద్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. దానికి ప్రధానమైన కారణం ఆయన. రెండవది అరుణ గారు. అరుణ అంటే ఏంటంటే, పొద్దున్నే సూర్యుడిని చూస్తాం కదా, సూర్యోదయం అయినప్పుడు సూర్యుడు ఎట్లుంటాడంటే ఎర్రగా ఉంటాడు. దాన్ని అరుణోదయం అంటాం మనం. అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యుడు అరుణోదయంతో ఉంటాడు. కాబట్టి ఆ అమ్మ ప్రతిరోజు ఆ అరుణోదయాన్ని చూస్తుందన్న ఉద్దేశంలో వాళ్ళ అమ్మా నాన్నలు ఆ అమ్మకు అరుణ అని పేరు పెట్టారు. అంటే మీ పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆమె సూర్యుడు వచ్చే ముందే ఆమె లేచి అరుణోదయ దర్శనం చేసుకొని మీ పిల్లల యొక్క భవిష్యత్తు బ్రహ్మాండంగా కాపాడుతుందని ఆ తల్లిదండ్రులు అరుణ అని పేరు పెట్టారు. కాబట్టి సార్థక నామధేయులు రాజిరెడ్డి గారు, సార్థక నామధేయురాలు అరుణ గారు. వీళ్ళిద్దరి వల్ల ఈ స్కూల్ బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఇక వాళ్ళు పేరు పెట్టింది ఏంటంటే శ్రీనివాస రామానుజన్ స్కూల్. స్కూల్ పేరు కూడా చూడండి. మీలో పేరెంట్స్లో ఎంతమంది తెలుసు రామానుజం? రామానుజన్ ఎంతవరకు పేరు తెలుసు? కొంచెం చేయొద్దండి, తక్కువ లేచాయి. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కి వేస్తే పులి వచ్చిందని అర్థం. అదే పులి 2 అడుగులు వస్తే పుష్ప వచ్చాడని అర్థం. ఇది ఎవరు తెలుసు? ఎంతమంది తెలుసు ఈ డైలాగు? అందరు చేతులు ఎత్తుతున్నారు చూడండి. శ్రీనివాస రామానుజం గురించి అడిగితే 10 చేతులు పైకి లేచినాయి. పుష్ప గురించి అడిగితే అన్ని చేతులు పైకి లేస్తున్నాయి. అంటే ఏమవుతున్నది మనం అన్నది ఆలోచించాలి. వీళ్ళిద్దరూ కష్టపడితే సరిపోదు. మన పిల్లలు బాగుండాలంటే వీళ్లతో పాటు మీరందరూ కూడా కష్టపడాలి. అప్పుడు ఏమవుతుందంటే శ్రీనివాస రామానుజన్లు మన స్కూల్లోంచి బయటకు వస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ స్కూల్ పేరు శ్రీనివాస రామానుజన్ అని పెట్టాడు. అది మీరు నేర్చుకోవాలి, చాలా ముఖ్యం. శ్రీనివాస రామానుజన్ వాళ్ళ నాన్నగారి పేరు శ్రీనివాస అయ్యంగార్, అమ్మ పేరు కోమలతమ్మ. ఆయన ఒక చిన్న షాపులో క్లర్క్గా పనిచేసేవాడు. ఆ అమ్మాయి బాగా పాటలు పాడేది. ఆమె గుడికెళ్ళి పాటలు పాడి కొంత డబ్బు సంపాదించేది. అది వీళ్ళ అమ్మా నాన్నల యొక్క చరిత్ర. ఈ పిల్లవాడు ఒకసారి గుడికి తీసుకెళ్ళింది వాళ్ళ అమ్మ. తీసుకెళ్తే అక్కడ ప్రసాదం పంచుతున్నారు, శనగలు పంచుతున్నారు. ఆ పిల్లవాడు లైన్లో నిలబడి వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే, ఆ ఇద్దరు పూజారులు కూర్చున్నారు. ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఇట్లే పంచుకుంటూ పోతే 7 మందికి ప్రసాదం అందదు అని చెప్పాడు ఆ పిల్లోడు. ఎంత చిన్న పిల్లోడు, ఇంతోడు 3 సంవత్సరాల పిల్లోడు. మీరు ఇట్లే పంచుకుంటూ పోతుంటే 7 మందికి ప్రసాదం అందదన్నాడు. వాళ్ళు ఎవడరా వీడు చిన్న పిల్లోడు, వీడు ఏదేదో మాట్లాడుతున్నారని వాళ్ళు పట్టించుకోలే. ఆ తర్వాత చూస్తే వాళ్ళ ప్రసాదం అయిపోయేసరికి 7 మంది లైన్లో నిలబడి ఉన్నారు. అప్పుడు ఆ పిల్లోడిని అడిగారు, నువ్వు ఎట్లా చెప్పగలిగావంటే, మీరు ఒక్కొక్క ప్రసాదం ఇస్తుంటే 65 శనగ్గింజలు వస్తున్నాయి. మీ మొత్తం గిన్నెలో ఎన్ని శనగ్గింజలు పడతాయంటే నాకు తెలుసు. కాబట్టి మీరు ఒక్కొక్కరికి 65 గింజలు ఇచ్చుకుంటా పోతుంటే మీకు 7గురు మిగిలిపోతారు అని ఆ పిల్లవాడు చెప్తాడు. అది రామానుజం 3వ తరగతి, 3 ఏళ్ళప్పుడు చెప్పిన పిల్లవాడు, వాడు శ్రీనివాస రామానుజం. ఇప్పుడు చూస్తున్నాం మనం ఏం నేర్చుకున్నాం, ఇక్కడే చూస్తున్నాం. ఇందాకే ప్రోగ్రాం, ఒక అమ్మాయి ఆడ కూర్చొని ఉంది. ప్రోగ్రాం మొదలైన దగ్గర నుంచి మొబైల్ ఫోన్ చూస్తూనే ఉంది. తర్వాత ఒక పిల్లోడు వచ్చాడు ఆమె దగ్గరికి, వాడిని కూర్చోబెట్టి వాడికి కూడా మొబైల్ ఫోన్ చూపిస్తాను. వాడెక్కడ చెప్తాడు ఇక 7 దొన్నెలు మిగిలిపోతాయి, 7 మంది ప్రసాదం రాదని. కాబట్టి మనం ఈ మొబైల్ ఫోన్లోనే కూర్చొని ఉండిపోతున్నాం. కాబట్టి శ్రీనివాస రామానుజం గురించి తెలుసుకోవాలి మనం.
వాళ్ళ గురించి పరిచయం చేయాలి. పుష్ప హీరో పరిచయం చేయడం, ఇలాంటివి మనం పనులు చేస్తాను. కాబట్టి పిల్లలు ఏమనుకుంటున్నారు, వీళ్ళను ఫాలో అవ్వాలనుకుంటున్నారు. మేము మొన్న ఒక ఇంటికి పోయాం, భోజనానికి పిలిచారు మమ్మల్ని. పోయి అక్కడ కూర్చొని వాళ్ళ అమ్మ అంతా భోజనం వడ్డించింది. వడ్డించిన తర్వాత మళ్ళీ ఒకడు 3 సంవత్సరాలు ఒకడు వచ్చాడు. అక్కడ వాడు వచ్చి ఏమంటున్నా అంటే కుమ్మేయండి అంటున్నాడు. కుమ్మేయండి. మేము తర్వాత భోజనం చేసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలకి ఏంటి వీడు ఇట్లా మాట్లాడుతున్నాడంటే వాడికి ఎవడో ఒక ఫేవరెట్ హీరో అట. ఆ ఫేవరెట్ హీరో సినిమాలో అట్లా డైలాగ్ చెప్తాడట. నేను చెప్తా అది పర్వాలేదు, బాగానే ఉంది, కానీ మా ముందు ఇట్లా మాట్లాడితే మేమేమో ఏమనుకుంటామంటే తల్లిదండ్రులు ఈ పిల్లవాడిని ఏమాత్రం చక్కగా పెంచట్లేదని మేము అనుకుంటాం. రేపు మీ ఇంటికి ఎవరినైనా పిలిచినప్పుడు తగ్గేదేలే అని వాడు ఇట్లా అంటే వాళ్ళు ఏమనుకుంటారు మీ గురించి ఆలోచించండి. ఒక ఆమె ఇక్కడ ఇందక్కడి నుంచి చూస్తున్నా, ఒక ఆమె లేస్తూ ఉంది, ఫోన్ ఏంటి మాట్లాడుతూ ఉంది. ఈ మధ్య బిగ్ బాస్ అని సీరియల్ చూస్తున్నారట చాలామంది. చూస్తారా మీ అందరూ కూడా? ఇప్పుడు ఎవరు చేయెత్తారు మళ్ళీ, నేను ఏదో అంటాను, కానీ అందరూ చూస్తున్నారు. నాకెవరో చెప్పారు, సార్ ఈ బిగ్ బాస్ చాలా గొప్ప సీరియల్ సార్, చూడండి మీరు కూడా అంటే నేను ఎవరో టీవీ ఆన్ చేశాను. ఏమొస్తుందిరో చూద్దామని. ఏమన్నా రామానుజం గురించి బిగ్ బాస్ అని చెప్తాడా, లేకుంటే ఎవరైనా అబ్దుల్ కలాం గారు బిగ్ బాస్ అని చెప్తాడా, లేకుంటే సుభాష్ చంద్రబోస్ బిగ్ బాస్ అని చెప్తారా? ఇది చెప్తామంటే ఓ 15 మంది ఉన్నారు ఆడ. వాడు ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకుంటున్నారు, ఆ తర్వాత బకెట్లతో నీళ్లు తెచ్చుకుంటున్నారు, ఆ తర్వాత కూర్చొని ఏదో చెత్త మాట్లాడుకుంటున్నారు. ఇదేం బిగ్ బాస్ రా అన్నాను. సార్ ఇది అందరూ చూస్తారు సార్, పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకొని అమ్మలు చూపిస్తున్నారు సార్, ఇది సీరియల్ అంటే. మరి ఏం నేర్చుకుంటారు మీ పిల్లలు అందులో చూస్తే? వీళ్ళిద్దరేమో ఇక్కడ కష్టపడుతున్నారు, మరి వీళ్ళకు మీరు అట్లాంటి వాటికి నేర్పిస్తే మరి పిల్లలు ఏం చేస్తారో అర్థం చేసుకోండి. అందుకంటే ఈరోజు ముఖ్యంగా మీరు ఇంట్లో ఏం చేయాలని చెప్పడానికి నేను వచ్చాను. ఎందుకంటే మీ అందరూ మీ పిల్లలు స్టేజ్ మీద ఏం చేస్తారో అని చూడడానికి వచ్చారు, కానీ మీ పని మీరేం చేయాలని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఓ చిన్న పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడి పేరు నరేంద్ర. వాళ్ళ నాన్న పేరు విశ్వనాథ దత్త, వాళ్ళ అమ్మ పేరు భువనేశ్వరి. వాళ్ళు పిల్లలకి ఇంట్లో చక్కగా చదువు చెప్పేవాళ్ళు, చక్కని విషయాలు నేర్పించేవాడు, మంచి మాటలు మాట్లాడాలని చెప్పాడు. కుమ్మేయండ్రా, తగ్గేదేలే, ఇట్లాంటి మాటలు వాళ్ళ అమ్మ చెప్పలే. పెద్దలు కనిపిస్తే నమస్కారం పెట్టు, గురువులు చెప్తే నమస్కారం పెట్టి, ఇవి వాళ్ళ అమ్మ నాన్నలు నేర్పించారు. ఆ పిల్లవాడు బాగా పెరిగాడు. ఆ తర్వాత ఒకరోజు వాడు స్కూల్లో వాళ్ళ టీచర్ అడిగిందంట, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నారా? స్కూల్లో అడుగుతుంటారు కదా మామూలుగా. ఆ పిల్లోడు ఏమన్నాడంటే నేను జట్కా వాలా అవుతానన్నట. జట్కా వాలా అంటే ఏంది? ఆ పిల్లోడు రోజు స్కూల్కి జట్కాలో పోతుంటాడు. ఆ జట్కా నడిపేది వాడికి చాలా ఇంట్రెస్ట్. కాబట్టి వాడు ఏమనుకున్నా అంటే నేను జీవితంలో జట్కా వాలా ఇవ్వాలని చెప్పి వాళ్ళ టీచర్కి చెప్పాడు. వాళ్ళ టీచర్ వాళ్ళ అమ్మకి చెప్పింది, ఇలా మీ వాడు జట్కా వాలా కావాలంటుంటే మనమైతే మన పిల్లోడిని తిడతాం, కానీ ఆ అమ్మ ఏం చేసిందంటే ఆ పిల్లోడిని పూజ మందిరంలోకి తీసుకెళ్ళింది. పూజ గదిలోకి తీసుకెళ్ళి అక్కడ రోజు జట్కా వాలా ఒక గుర్రాన్ని నడుపుతారా, ఈ పూజ గదిలో 4 గుర్రాలు నడిపే ఒక జట్కా వాలా ఉన్నాడు చూడు అంటే అది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన నడుపుతున్నాడు 4 గుర్రాలు. కాబట్టి నువ్వు ఒక గుర్రం జట్కా వాలా కాకూడదు, నువ్వు 4 గుర్రాలు నడిపే శ్రీకృష్ణుడిలాగా కావాలని ఆ అమ్మ ఆ పిల్లవాడికి చెప్పిందట. అది అమలు చేయాల్సిన పని. ఆ పిల్లవాడికి రామకృష్ణ పరమహంస అనే గురువు దొరికాడు. అమ్మా నాన్నలు రామకృష్ణ పరమహంస వీళ్ళిద్దరూ కలిస్తే ఆ నరేంద్రుడు అనే చిన్న పిల్లవాడు స్వామి వివేకానందులుగా మారాడు. అది మనం చేయాల్సిన పని. కాబట్టి అమ్మా నాన్నలు వాళ్ళ పని వాళ్ళు చేశారు, గురువులు వాళ్ళ పని చేశారు. ఆ పిల్లవాడు నరేంద్రుడు స్వామి వివేకానందుడుగా మారాడు. అది మనం చేయాల్సిన పని. అమ్మా నాన్నలు వాళ్ళు చెప్పాల్సిన పని చేయకుంటే వాడు ఒక గుర్రం జట్కా బండి వాడుగా తయారయ్యాడు నరేంద్రుడు. కానీ అమ్మ 4 గుర్రాలు నడిపే జట్కా వాలా శ్రీకృష్ణుడిలాగా నువ్వు కావాలంటే ప్రపంచం మొత్తం తిరిగి భారతదేశం ఎట్లాంటిదో అన్నది ప్రపంచానికి చెప్పాడు స్వామి వివేకానంద. కాబట్టి అమ్మా నాన్నలు మీరు ఆ పనులు చేయాలి. మీరు ఎట్లా రోజు వీళ్ళు టిఫిన్లు తెచ్చుకుంటారు సార్? అమ్మలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఇంకో విషయం. మీరేం చేస్తారు? టిఫిన్లు కడతా ఉంటారు. కట్టి ఏం చెప్తారు? 3 ఇడ్లీలు పెట్టా నువ్వే తినాలంటారు. ఈరోజు 3 ఇడ్లీలు ప్యాక్ చేశా నువ్వే తినాలని చెప్తుంటారు. మీరేం చెప్పాలంటే పిల్లలకి, నువ్వు 3 ఇడ్లీలు తింటావు నాకు తెలుసు, కానీ నీ టిఫిన్లో ఇంకో ఇడ్లీ పెట్టా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా టిఫిన్ తేకుంటే, వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగాలేకుంటే, వాళ్ళు టిఫిన్ తెచ్చుకోకుంటే
నీ టిఫిన్ బాక్స్లో ఉన్నది ఒక ఇడ్లీ ఆ పిల్లోడికి కానీ ఆ అమ్మాయికి పెట్టరా అని మీరు చెప్పాలి. అప్పుడు ఆ పిల్లోడు ఏం నేర్చుకుంటాడంటే నా దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలా అన్నది నేర్చుకుంటాడు. రాజిరెడ్డి గారు వాళ్ళ అమ్మ కూడా అట్లే చెప్పింది కాబట్టి ఈరోజు మీ అందరి కోసం స్కూల్ పెట్టాడు ఆయన. వాళ్ళ అమ్మ అట్లే కాకుండా నువ్వే తినంటే ఈరోజు ఆయన సంపాదించినంత గోల్డ్ రియల్ ఎస్టేట్లోనే ఉండేవాడు ఆయన. కానీ వాళ్ళ అమ్మ అట్లా చెప్పలే, నీ దగ్గర ఉన్నది ఇతరులకు ఇయ్యరా అని చెప్తే ఈరోజు ఆయన మీ అందరి కోసం స్కూల్ పెట్టాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి వాళ్ళ అమ్మ ఆయన్ని ఆ విధంగా తయారు చేసింది. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని ఆ విధంగా సమాజానికి ఉపయోగపడే వాళ్ళలాగా చేయాలన్నది ఈరోజు మీరందరూ నిర్ణయించుకోండి. మీరందరూ నిర్ణయించుకోవాలి. అది చాలా ముఖ్యమైన విషయం. అందుకనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకో చిన్న పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లవాడి పేరు అబ్దుల్. వాళ్ళ నాన్న పేరు జైనుల్ అబ్దిన్, వాళ్ళ అమ్మ పేరు ఆషి అమ్మ. వీళ్ళిద్దరు కూడా చాలా పేదోళ్ళు. ఆయన పడవలు తయారు చేసుకొని పడవలు నడుపుతూ ఉండేవాడు ఆయన. ఆ అమ్మ ఇంట్లో ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. అన్నం లేదు, బియ్యం లేదు, గోధుమలు లేవు. ఈ పిల్లోడు ఆకలితో వచ్చాడు. అమ్మ ఆకలి అంటే ఆ అమ్మ ఉన్నదంతా కూడా ఆ పిల్లవాడికి తెలిసి ఆ అమ్మ పస్తులతో పడుకుంది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై స్కూలుకు పోతుంటే శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అని ఇంకొక గురువు దొరికాడు ఆ పిల్లోడికి. చక్కగా చదువు చెప్పాడు. అమ్మ నాన్నలు చక్కని చదువు, వాళ్ళ నాన్న పడవలు ఎట్లా తయారు చేయాలని ఆ పిల్లవాడికి నేర్పించాడు. అక్కడ అమ్మ నాన్నలు, ఆ అమ్మ ప్రేమ, ఆ గురువు గారి యొక్క చదువు, ఈ రెండు కలిసి ఆ పిల్లవాడు అబ్దుల్ అన్నవాడు పెరిగి పెద్దవాడై డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా మారి మనందరికీ మిసైల్స్ అందించాడు. మన దేశానికి రాష్ట్రపతి అయ్యాడు. ఆయన మిసైల్స్ చేస్తున్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటే ఏం చెప్పాడో తెలుసా మీకు? మా నాన్న పడవలు తయారు చేసేది ఎట్లా చూపించాడని నేర్చుకుని నేను భారతదేశం కోసం మిసైల్స్ తయారు చేయగలిగాను అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. అది అమ్మ నాన్నల యొక్క పాత్ర. ఆయన రాసిన పుస్తకం చదవండి, వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఉంటుంది. అందులో ఆయన ఏమన్నాడంటే, అమ్మా నువ్వు పస్తులుండి నాకు భోజనం పెట్టావు, నీ పేరు నేను నిలబడతానమ్మా అని ఆ పిల్లవాడు ఆ పుస్తకంలో రాసుకొని భారతదేశ రాష్ట్రపతి అయ్యాడు. ఇది మనం చేయాల్సిన పని. కాబట్టి అమ్మా నాన్నల పాత్ర చాలా ప్రధానమైనది. మీరందరూ గనక ఖచ్చితంగా ఆ పాత్ర గనక పోషించగలిగితే రెండుంటాయి, విద్య వినయం, చదువు సంస్కారం. విద్య అన్నది వీళ్ళు ఇస్తారు మీకు, కానీ వినయం మీరు నేర్పించాలి. చదువు వీళ్ళు చెబుతారు స్కూల్లో, సంస్కారం నేర్పించాల్సింది మీరు. కాబట్టి అమ్మా నాన్నలకు నేను చెప్తున్న విషయం ఏంటంటే, పిల్లవాళ్ళు ఎలా మసలుకోవాలి, పెద్దలు వస్తే ఎలా మాట్లాడాలి, పెద్దలను ఎలా గౌరవించాలి. రోజు పిల్లలతో మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ కాళ్లకు నమస్కారం చేయించండి. ఆ పిల్లవాడిలో వినయం వస్తుంది, ఆ పిల్లవాడికి వినయం వస్తుంది. టిఫిన్ కట్టించేటప్పుడు నేను చెప్పినట్టు కొంచెం ఎక్స్ట్రా కట్టియండి. రేపటి నుంచి డబ్బాలు ఎక్కువ వస్తాయి సార్, మీకు ఇడ్లీలు ఎక్కువ అవుతాయి, వీళ్ళంతా పెట్టి పంపిస్తారు రేపు. ఎందుకంటే పిల్లల్ని సమాజానికి ఉపయోగపడేట్టు చేయాలి. ఆ తర్వాత పిల్లలతో సమయం గడపండి మీరు. ఈ మధ్య ఏంటంటే ఇక 24 గంటలు టీవీనే. అవి సీరియళ్ళు వాళ్ళు 2-3 సంవత్సరాలు నడుపుతుంటారు. ఈ సీరియల్ ఎట్లా నడుపుతారో నాకు అర్థం కాదు. చూస్తూనే ఉంటారు, వాళ్ళు తీస్తూనే ఉంటారు. మీరు అందులో ఏం చూపిస్తున్నారు? సీరియల్లో ఒకరినొకరు అనుమానించడం, ఒకరినొకరు తిట్టుకోవడం, అత్తలు కోడళ్ళను కొట్టడం, కోడలు అత్తలను కొట్టడం, ఇవి చూసుకుంటున్నాం మనం సీరియల్స్లో. ఏమి నేర్పిస్తున్నారు ఫైనల్గా? కాబట్టి ఇవన్నీ బంద్ చేయండి. చాలామంది తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తుంటారు, సార్ మా పిల్లలు మొబైల్ ఫోన్లో ఉంటున్నారని. నేను అడుగుతా, మీరేం చేస్తుంటారంటే, మీరు మొబైల్ ఫోన్లోనే ఉన్నారు. మీరు మొబైల్ ఫోన్లో ఉంటే మీ పిల్లోళ్ళు మొబైల్ ఫోన్లో ఉంటారు. కాబట్టి పిల్లలు ఇంటికి రాగానే మొబైల్ ఫోన్ బంద్ చేసి లాకర్లో వేసి పడేయండి. అప్పుడు మీరు పిల్లలతో ఉంటారు. పిల్లలు మీకోసం చూస్తుంటారు. మా దగ్గర ఒక ఇన్స్పెక్టర్ ఉండేవాడు. ఆయన చాలా సిన్సియర్. పొద్దున 8 గంటలకు వచ్చేవాడు, రాత్రి 10:30కు పోయేవాడు ఇంటికి. ఆ పిల్లోడికి వాళ్ళ నాన్నని చూద్దామంటే వాడు కనపడమే లేదు. ఒకరోజు విసుకొచ్చి వాళ్ళ అమ్మని అడిగాడు, నా అమ్మ నాన్నని చూడాలని, నాన్నకు జీతం ఎంత అన్నాడు. ఆమె ఏమనిందంటే, నెలకు 30,000 వస్తుందిరా అన్నాడు. అంటే ఆ పిల్లోడు క్యాలిక్యులేట్ చేశాడు. అంటే మా నాన్నకు రోజుకు 1000 రూపాయలని. వాడు దాచిపెట్టుకున్న డబ్బులన్నీ చూసుకున్నాడు. వాడి దగ్గర ఎంత దాచుకున్నాడు? 750 రూపాయలు ఉంది వాడి దగ్గర. ఆ రోజు వాళ్ళ నాన్నని ఎట్టయినా గలవాలని మెట్ల మీద కూర్చున్నాడు ఆ పిల్లోడు. రాత్రి 10:30కి వచ్చాడు వాళ్ళ నాన్న. అరే ఏం రా ఇట్లా మెట్ల మీద కూర్చున్నావు అంటే, నాన్న 250 రూపాయలు నాకు ఇయ్యి అన్నాడు వాడు.
వాళ్ళ నాన్న కోపం వచ్చింది, వీడు 10:30కు మెట్ల మీద కూర్చొని మళ్ళీ 250 అడుగుతున్నాడని వాళ్ళ భార్యను అడిగాడు, ఏంది వీడిదంటే, పొద్దున్నుంచి ఇదే అడుగుతున్నాడని ఇచ్చేయండి అన్నది. ఆ జేబులోంచి 250 తీసి ఇచ్చాడు. ఈ 250 తను చేసుకున్న 750 రెండు కలిపి 1000 రూపాయలు అయింది. పోయి వాళ్ళ నాన్న చేతిలో పెట్టి, నాన్న ఇది నీ ₹1 జీతం, ఒకరోజు జీతం, నాతో ఒక్కరోజు గడుపుతావా అని ఆ పిల్లవాడు వాళ్ళ నాన్న అడుగుతాడు. కాబట్టి పిల్లలు చూస్తున్నది మీ సమయం కోసం. కాబట్టి మీరు పిల్లలతో టైం గడపండి. వాళ్ళని టీవీ ముందు పడేస్తే వాళ్ళు క్రైమ్ పెట్రోల్ చూస్తారు, వాళ్ళు సిఐడి చూస్తారు. ఏమున్నది సిఐడి క్రైమ్ పెట్రోల్లో? ఒకడు వచ్చి ఇంకొన్ని పొడుస్తాడు, 5గురు సిఐడి వస్తారు, అక్కడ వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు, చేసి వాడిని జైల్లో పెడతారు. ఇది మీ పిల్లోళ్ళు చూసి పడుకుంటున్నారు. వాడికి కళలు ఏమొస్తున్నాయి? వాడెవడనో పొడిచినట్టు, లేకుంటే వాడిని ఎవడో పొడిచినట్టు, ఇట్లాంటి కళలు చూసి వాడు రాత్రి లేచి ఉలిక్కిపడి లేస్తూ ఉన్నాడు. మళ్ళీ వాడు డాక్టర్ దగ్గర తీసిపోవాలి, సార్ రాత్రి వీడు లేచిపోతున్నాడు, ఇంటి సరిగా నిద్రపోవట్లేదు. డాక్టర్ మళ్ళీ ఔషధం ఇస్తాడు. దీనికి మూల కారణం ఏంటంటే వాడు సిఐడి క్రైమ్ పెట్రోల్ చూస్తున్నారు. అది ఎందుకు చూస్తున్నారంటే మీరు కూడా కూర్చొని చూస్తున్నారు వాడితో. కాబట్టి అమ్మలందరికీ నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకు పడుకోబోయే ముందు ఒక మంచి కథ చెప్పి పడుకోబెట్టండి. ఒక మంచి కథ, ఏదైనా చిన్న నీతి కథ చెప్పి పడుకోబెట్టండి. ఆ పిల్లోడు ఎంత ఆనందంగా, మీ పిల్లోడు ఎంత ఆనందంగా నిద్రపోతారంటే పొద్దున ప్రశాంతంగా లేస్తారు, లేచి స్కూల్కి ఆనందంగా వెళతారు. టీచర్లు చెప్పే ప్రతి విషయం నేర్చుకుంటారు, నేర్చుకుని సోహెల్లాగా తయారవుతారు, లేకుంటే సాయినాథ్లాగా తయారవుతారు. వాళ్ళని అడగండి తర్వాత ఇంటర్వ్యూ, వాళ్ళ అమ్మ ఏం చేశారు, వీళ్ళిద్దరు అదే చెప్తారు. కాబట్టి ఈరోజు యాన్యువల్ డే సందర్భంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మా పిల్లలు వచ్చినప్పుడు మేము మొబైల్ ఫోన్ ముట్టము, మా పిల్లలకు మంచి కథ చెప్పి పడుకోబెడతాము, మా పిల్లలకు మంచి మర్యాద నేర్పిస్తాము, మంచి గౌరవం నేర్పిస్తాము. ఇవన్నీ నేర్పించండి, బ్రహ్మాండంగా మీ పిల్లలు ఎదుగుతారు, మంచి పిల్లలుగా తయారవుతారు. అది మనం చేయాల్సిన అంశం. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, మనం చేయాల్సిన పని మనం కూడా చెయ్యాలి అన్నది ఆలోచించండి. ఇక సినిమాల గొడవకు వస్తే, సినిమాల్లోనే గడిపేస్తున్నారు అందరూ. ఇప్పుడు సినిమాలలో ఎక్కువ సమయం గడపకండి. సినిమా చూస్తే అదొక ఎంటర్టైన్మెంట్, వినోదం కోసం సినిమాల్లో బతకండి ఎప్పుడు. ఎందుకంటే సినిమాల్లో జరగవు. మీ పిల్లవాడిని కూర్చొని సినిమా చూపిస్తే ఆ హీరో 50 అడుగుల నుంచి దుంకుతాడు, వాడికి ఏం కాదు, కిందికి దుంకి 40 మందిని కొడతాడు. అదే మీ పిల్లవాడిని ఎక్కించి దుంకమానండి, కాళ్ళు ఇరుగుతాయి. ఇవన్నీ చూపిస్తూ ఏం చేస్తున్నామంటే మనం పిల్లల్ని ఆ విధంగా తయారు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ నిర్ణయించుకోండి, ఈ సంవత్సరం మీరు ఏం చేయబోతున్నారు. 1వ తారీఖు రాబోతుంది, ఆ రోజు 31వ తారీఖు రాత్రి లేచి అందరూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ ఫోన్లో పంపిస్తూ ఉంటాం అందరికీ విషెస్. కానీ మీరు ఇంట్లో ఏం నిర్ణయం చేసుకోబోతున్నారు ఈ కొత్త సంవత్సరం మీ పిల్లల కోసం అన్నది ఆలోచించండి. మొబైల్ యూటిలైజేషన్ తగ్గిస్తారా? పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో టైం గడుపుతారా? రాత్రి పిల్లలు పడుకోబోయే ముందు ఒక మంచి కథ చెప్పి పడుకోబెడతారా? పిల్లలకు గౌరవం నేర్పిస్తారా? పెద్దలను ఎట్లా చూసుకోవాలో నేర్పిస్తారా? ఇవన్నీ నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ఇవన్నీ జరిగితే తప్ప మనకి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే విద్యార్థులు నవసమాజ నిర్మాత, అంటే సమాజాన్ని నిర్మించాలంటే ఈ విద్యార్థులతో, పిల్లలతోనే సాధ్యం. కాబట్టి వారికి మనం ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నామన్నది మీ అందరూ కూడా నేర్చుకో. పిల్లలకు మంచి పాటలు నేర్పించండి. బస్సులు వస్తాయనుకుంటా ఇక్కడి నుంచి సార్. కాబట్టి బస్సుల్లో మీరు ఏం చేయాలంటే, పిల్లలు బస్సుల్లో వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి పోయేటప్పుడు మంచి దేశభక్తి గీతాలు పిల్లలకు నేర్పించండి. జై తెలంగాణ అని మా అందశ్రీ గారు రాసిన పాట మన పిల్లల నోట్లోంచి రావాలి ఆ పాట. వీళ్ళు కూర్చోబెడితే వీళ్ళు సినిమా పాటలు వేస్తుంటారు, నేను అందుకని కొట్టేసి జై తెలంగాణ పెట్టమన్నా. కాబట్టి మన పిల్లలు ఇక్కడి నుంచి ఇంటి నుంచి వచ్చే లోపల వచ్చే సంవత్సరం యాన్యువల్ డేకి ఎవరిని నిలబెట్టినా కూడా సారే జహాసే అచ్చా పాడాలా, జై తెలంగాణ పాడాలా. ఇవన్నీ ఏంటంటే మనం స్కూల్ బస్సులో పోతున్నప్పుడు మనం చేయాల్సిన పని. కాబట్టి కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకుందాం అందరం. మీరు తీసుకోవాలి, స్కూల్ మేనేజ్మెంట్ తీసుకోవాలి, మాలాంటి వాళ్ళు కూడా తీసుకోవాలి. తీసుకుని ఒక బంగారు భవిష్యత్తును మనం అంతా ఏర్పాటు చేద్దామని ఈరోజు చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. చేద్దామా అందరం? లైట్లో సార్ మాకు ఇక్కడ ఏమీ కనపడట్లేదు. సంస్కారం ఉందండి అన్నది. వాళ్ళ నాన్నకు తెలియలే ఏంది సంస్కారం అంటున్నది, గుండు కొట్టించుకుంటే అంటే ఆ అమ్మాయి చెప్తున్నది, మా పిల్లోడు వెళ్తున్నాడు చూడు, ఆ పిల్లోడికి బ్లడ్ క్యాన్సర్ ఉంది, బ్లడ్ క్యాన్సర్, వాడికి కీమోథెరపీ ఇస్తున్నారు, దానివల్ల వాడు జుట్టంతా ఊడిపోయింది.
ఊడిపోయేసరికి వాళ్ళ స్కూల్లో ఉన్న పిల్లలందరూ ఏడిపిస్తుండ్రు వాడు. ఏమని గుండు 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 అని. వాడు స్కూల్ మానేసినాడు. నిన్న మీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది. ఎందుకురా స్కూల్కి రావట్లేదంటే, నాకు గుండె అయింది కాబట్టి నన్ను అందరూ ఏడిపిస్తున్నారు, అందుకనే నేను రాలేదంటే ఆమె అన్నది, నువ్వు రేపు స్కూలుకు రా, నీకు కంపెనీ ఇస్తానని చెప్పి ఆ అమ్మాయి గుండు కొట్టించుకొని వచ్చి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి స్కూల్లోకి వెళ్తుంది. ఇటువంటి కథలు చెప్పండి మీ పిల్లలకి, ఏం నేర్చుకుంటారో చూడండి వాళ్ళు. అంటే ఎదుటి మనిషి కష్టాల్లో ఉంటే మనం కూడా దానికోసం పని చేయాలని పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి ఇట్లాంటి కథల పుస్తకాలు మేము ఇప్పించే ప్రయత్నం చేస్తాం మీ ప్రతి ఇంటికి. కాబట్టి రోజు ఒక మంచి కథ పిల్లలకు చదివి పడుకోబెట్టండి. వాళ్ళు ఎంత చక్కని పిల్లలు అవుతారంటే, రేపు కార్లొద్దు, బండ్లొద్దు, మాకు బంగ్లాలొద్దు, మేము సమాజం కోసం పని చేస్తామని మీ పిల్లోళ్ళు తయారవుతారు. అటువంటి సమాజాన్ని తయారు చేయాలి మనం అందరం కలిసి అన్నదానికే ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మామూలుగా మంచి చెప్పిన తర్వాత అక్కడే వదిలిపెట్టిపోతారు. మాకు మంచి 2-3 థియేటర్ల వాళ్ళు నాకు ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చెప్తారంటే, మంచి సినిమా రాగానే అందరూ చూసేసి ఆ సీట్లు లాగేస్తారట, మేము కూడా చేయాలని. శ్రీమంతుడు సినిమా వచ్చిందంట, రాగానే మేమందరం కూడా గ్రామాలను దత్తత తీసుకుందామని ఆ చైర్లు లాగేసినారు వాళ్ళు. మళ్ళీ రిపేర్ చేయించుకున్నాడు మా ఫ్రెండ్. తర్వాత మహర్షి అన్న సినిమా వచ్చిందంట, మేమందరం వ్యవసాయం చేస్తామని మళ్ళీ చైర్లు లాగేసినారు. మళ్ళీ సినిమా హాల్ బయటికి పోయిన తర్వాత మళ్ళీ మామూలే, ఏం లేదు, మా వాడికి లాస్ అంతే రెండు సినిమాల వల్ల. ఈరోజు కూడా మనం ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళి మనం ఆచరణలో పెట్టాలి, నిర్ణయాలు తీసుకోవాలా. ఏం తల్లి నువ్వే లీడర్, మాకు నువ్వే లీడర్ అంటేనే క్లాస్లో కూడా వచ్చి సార్కి చెప్పండి, రాజిరెడ్డి సార్కి, ఇట్లా మా వాళ్ళ మీద డౌట్ వస్తున్నది. చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే పిల్లలు చాలామంది చెడిపోతున్నారు ఈ మధ్య చూస్తున్నాం మనం. కాబట్టి తల్లిదండ్రులుగా దీని మీద కూడా మన బాధ్యత. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ మనమంతా కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్దాం. వెళ్ళబోయే ముందు 2 విషయాలు, పిల్లలు కూడా కూర్చున్నారు చాలామంది, కాబట్టి ఆ పిల్లలు నన్ను అడుగుతుంటారు. ఇప్పుడు 2 ఉన్నారు, సోహిల్ ఉన్నాడు మన దగ్గర, సాయినీత్ ఉన్నాడు. సోహిల్ మాట్లాడితే ఏం చెప్పాడు, నేను చదువుకున్న స్కూల్కే నేను ఈరోజు స్టేజ్ మీద కూర్చున్నా, నాకు చాలా ఆనందంగా ఉందన్నాడు. మన పిల్లోళ్ళు కూడా కూర్చోవాలి కదా, రేపు చేద్దామా? మన పిల్లోళ్ళందరూ ఇక్కడ వచ్చి కూర్చొనేటట్టు చేయాలి. కాబట్టి పిల్లలు మీరు కూడా అక్కడ కూర్చున్నారా, మీరందరూ, మీ అందరికీ కూడా చెప్తున్నా, మీరు 3 లక్ష్యాలు పెట్టుకోవాలి జీవితంలో. మొదటి లక్ష్యం, అమ్మా నాన్నలు మమ్మల్ని చూసి గర్వపడేలాగా మేము ఉంటామని మీరందరూ కూడా నిర్ణయించుకోవాలి. శభాష్ చెప్పాలి అమ్మా నాన్నలు, శభాష్ రా, శభాష్ అమ్మ అని మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని మెచ్చుకోవాలి. రెండవ లక్ష్యం, మీ జీవితంలో మీరందరూ కూడా శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్కి మీరందరూ కూడా ఈరోజు సోహెల్ కానీ సాయినీత్ వచ్చినట్టు మీరందరూ కూడా వచ్చి ఇక్కడ స్టేజ్ మీద యాన్యువల్ డే రోజు గెస్ట్గా కూర్చోవాలి. మీరు అనుకుంటారు, మరి 100 మంది గెస్ట్లు అయితే మరి మా రాజిరెడ్డి సార్కి ఇబ్బంది అవుతుందేమో అని. ఏమి ఇబ్బంది లేదు, స్టేజ్ ఇంకోటి పెంచుతాడు ఆయన అంతవరకు, అంతే కదా. 100 మంది వస్తే ఇంకేంది, మీరు రెడీగా ఉన్నారు. అంతేగా మా ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇందాకే, ఎన్నో విషయాలు చెప్పారు సార్ బ్రహ్మాండంగా రావాలని. ఆ తర్వాత అదేవిధంగా మన గోపాలరావు గారు కూడా మాట్లాడారు. 3వ లక్ష్యం విద్యార్థులది, మీ సంతకాలు ఆటోగ్రాఫులుగా మారాలని మీరు అందరూ నిర్ణయించుకోండి. మీ సంతకాలు ఏమవ్వాలా? ఆటోగ్రాఫ్లు అవ్వాలా. ఎవరు వస్తారు ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి? మీరు జీవితంలో ఏదైనా సాధిస్తే మీ సంతకాలు పుస్తకాల్లో రాసుకోవడానికి వస్తారు. కాబట్టి ఈ 3 లక్ష్యాలు సాధించండి. కాబట్టి అమ్మ మీరందరూ కూడా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నా, మీ పిల్లవాళ్ళు ఈ 3 లక్ష్యాలు సాధించేటట్టు మీరందరూ కూడా పిల్లలకి సహకరించాలా, వాళ్లతో పాటు ఉండాలి. ఉందామా అందరం ఆ విధంగా? ఎస్. కాబట్టి ఈరోజు మరి ఒక్కసారి మన రాజిరెడ్డి సార్కి, అరుణమ్మకి ఇద్దరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, మామూలు డబ్బున్నోళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో బంగారు కొంటారు, ఫ్లాట్ కొంటాడు, లేకుంటే కారు కొంటాడు, కానీ ఆయన మీ పిల్లలకు విద్యాదానం చేస్తున్నాడు. దానికి మించిన దానం ఎక్కడా లేదు. కాబట్టి అటువంటి వారిద్దరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, వారితో పాటు మిత్రుడిగా ఉంటూ మన ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళను ప్రోత్సహిస్తూ, తర్వాత మీరందరూ కూడా చక్కగా కృషి చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు సోహెల్కి, తర్వాత సాయినీత్కి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంటిలో పడిన శ్రమకు ఆ పిల్లవాళ్ళు ఈరోజు వచ్చి ఇక్కడ ముఖ్య అతిథులుగా కూర్చునే స్థాయికి వాళ్ళు ఎదిగారు. అట్లా మన పిల్లలందరూ కూడా ఎదగాలని చెప్పేసి మనమంతా కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు వీరితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు రాజిరెడ్డి గారికి, అరుణమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ
మళ్ళా వచ్చే యాన్యువల్ డేకి వస్తాను నేను. వచ్చే డిసెంబర్ 22, 2025కి వచ్చి మేము అక్కడ కూర్చొని మీరందరినీ ఇక్కడ మాట్లాడేటట్టు చేస్తాను ఆ రోజు. ఈ ఒక్క సంవత్సరంలో మీరు ఏం చేశారన్నది మాకు చెప్పాలి. లేకుంటే మళ్ళీ మా సినిమా శ్రీమంతుడి సినిమా కుర్చీలు ఇరిగిపోయి, మహర్షి సినిమా కుర్చీలు ఇరిగిపోయినా కానీ మళ్ళీ మామూలే. ఇది మారాలి. మళ్ళీ డిసెంబర్ 22, 2025 ఇదే టైంలో ఇక్కడ కలుస్తాం. ఆ రోజు మేమంతా ఇక్కడ కూర్చుంటాం, మీరంతా ఒక్కొక్కరు వచ్చి మాట్లాడతారు. ఈ ఒక్క సంవత్సరంలో మీరు ఏం చేశారన్నది మీ యాన్యువల్ రిపోర్ట్ ఇస్తారు ఆ రోజు. ఒక్కొక్క ఫ్యామిలీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆ రోజు తీసుకుంటాం. ప్రభాకర్ రెడ్డి సార్ వస్తాడు, ఆయన వదలడికి ఏదైనా పట్టుకున్నాడండి. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి జరగాలని కోరుకుంటూ, నూతన సంవత్సరం వస్తుంది, న్యూ ఇయర్కి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో బ్రహ్మాండమైన మార్పులు చేసుకొద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి ధన్యవాదాలు. జై హింద్, నమస్కారం. భారత్ మాతాకి జై.